హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాపర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. అదేంటంటే, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఎండాకాలంలో శరీరానికి చలవ చేసే సగ్గుబియ్యం బెల్లం కాంబినేషన్లో పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా లావుపాటి సగ్గుబియ్యాన్ని తీసుకోవాలండి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుని దాన్ని వేరే గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడగాలి. ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పు నిండుగా నీళ్లు తీసుకుని ఆ సగ్గుబియ్యంలో వేసి నానబెట్టాలి. ఒక 4 అవర్స్ అయినా నానాలి ఫ్రెండ్స్. సగ్గుబియ్యం నానితే మనం పాయసం ప్రిపేర్ చేసేటప్పుడు సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతుంది, లేకపోతే పలుకు ఉండిపోయి బాగోదు. అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. కాజు, కిష్మిష్, బాదం, పిస్తా తీసుకుని ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ మీద నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. ముందుగా కాజు వేసుకోవాలి. కాజు కొద్దిగా వేగిన తర్వాత బాదం, అలాగే పిస్తా పప్పులు, తర్వాత చివరగా కిస్మిస్ వేసుకుని బాగా వేయించుకోవాలి. వేయించుకుని పక్కన తీసుకోవాలి. శరీరానికి ఈ పాయసం చాలా చలువ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. బాగా వేగిన తర్వాత కిస్మిస్ పళ్ళు కూడా వేసుకుని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే కప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పు వరకు బెల్లం పడుతుంది ఫ్రెండ్స్. తీసుకుని ఒక గిన్నె తీసుకుని 1.5 కప్పు బెల్లం వేసి బెల్లంలో 1/2 గ్లాస్ అంత వాటర్ వేయాలి, సరిపోతుంది. మీ స్వీట్ని బట్టి మీరు 2 కప్పులు 2.5 కప్పులు కూడా వేసుకోవచ్చు. 1.5 కప్పు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, స్వీట్ సరిపోతుంది. ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు 2 కప్పులు తీసుకోవచ్చు. బెల్లం మొత్తం కరిగే వరకు ఉంచితే సరిపోతుంది, పాకం రానవసరం లేదు. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ పానకాన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకో గిన్నె పెట్టి అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. గిన్నె వేడయ్యేంత వరకు ఈలోపు నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకుని ఈ విధంగా చేత్తో మెదిపి చూస్తే సగ్గుబియ్యం విడిగేలా ఉండాలి ఫ్రెండ్స్. అలాగైతే త్వరగా ఉడుకుతుంది. గిన్నె వేడైన తర్వాత 2 కప్పుల వరకు నీళ్ళు తీసుకోవాలి. తీసుకుని నీళ్ళు వేడి చేయాలి. ఈలోపు సగ్గుబియ్యాన్ని ఒక స్ట్రైనర్లో తీసుకుని నీళ్ళు మొత్తం వంపేయాలి. ఇలా వాటర్ బబుల్స్ వచ్చిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని తీసుకుని గిన్నెలో వేసేయాలి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉడికించాలి. అలా కలుపుతూ ఉండకపోతే కింద అడుగు పట్టేస్తుంది ఫ్రెండ్స్. అందుకే అడుగు మందంగా ఉన్న గిన్నెనైతే తీసుకోవాలి. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత చేత్తో మెదిపి చూస్తే ట్రాన్స్పరెంట్గా ఉడికినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని మనం ఏదైతే బెల్లం సిరప్ తయారు చేసామో అది అందులో వేసుకోవాలి. కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, డైరెక్ట్గా వేయకూడదు. బెల్లం పక్కన పాకం పట్టుకునే వేసుకోవాలి. పాకం అంటే కొంచెం కరిగేంత వరకు ఉంచి తర్వాత వేసుకుంటే స్ట్రైనర్లో వడగట్టుకుంటే ఏ డస్ట్ ఉండదు. తర్వాత 4 ఇలాచీలు కూడా దంచుకుని ఆ మిశ్రమంలో వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. మంట సిమ్లో పెట్టి చేయాలి ఫ్రెండ్స్ ఇదంతా. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ పాయసంలో కలిపేయాలి.
కలిపి బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతటిని చల్లార్చాలి. మూత పెట్టి చల్లార్చాలి. ఇలా చల్లారిన తర్వాత 2 కప్పులు కాచి చల్లార్చిన పాలు తీసుకుని మీగడతో సహా ఈ మిశ్రమంలో పోసేయాలి. 2 కప్పుల వరకు సరిపోతుంది ఫ్రెండ్స్. లేదు మాకు పాలు తక్కువ క్వాంటిటీలో కావాలంటే 1 కప్పు వేసుకున్నా సరిపోతుంది. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా పాలు స్టవ్ కట్టే వేసుకోవాలి. స్టవ్ మీద ఉన్నప్పుడు వేడిగా వేస్తే పాలు ఇరిగిపోతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే బెల్లం వేసాం కదా, అందుకే స్టవ్ కట్టేసిన తర్వాతే వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, రుచికరమైన సగ్గుబియ్యం బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. శరీరానికి బాగా చలువ చేస్తుంది. ఉపవాసాలు ఉండే వాళ్ళు కూడా ఇఫ్తారీ టైంలో ఇది చేసుకుని తింటే ఒంటికి చలువ చేసి చక్కగా డైజెషన్ కూడా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు. అందరూ హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉపవాసాలు ఉండండి.